షాక్ అయ్యారా? ఓ, అక్కకి మనీ ఎప్పుడు వచ్చినాయి అనుకుంటున్నారా? అయితే ఈ లాంగ్ వీడియో చూసేయండి, కంప్లీట్గా లాంగ్ వీడియో చూసేయండి. అప్పుడు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? లాంగ్ వీడియో. హాయ్, హలో. ఏంటి డబ్బులన్నీ వేసుకొని ఉంది, అక్కకి మానిటైజేషన్ అయిపోయింది, మరి పైసలు వచ్చాయి అనుకుంటున్నారా? చెప్తా. ఈ పైసలు ఏంటి అని చూపిస్తాను మీకు. ఈ పైసలన్నీ మా పిల్లలు దాచిపెట్టుకున్న పైసలు. ఇప్పుడు ఉండి అయితే నేను తీసాను అనమాట. చూపిస్తా. ఇవి వచ్చేసరికి మా పిల్లలు ఉండీలు, మనీ దాచుకోవడానికి ఉండీలు అనమాట. ఈ ఉండీలు కొని 1 ఇయర్ అయితే అయిపోయింది. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయ్యి ఉండీలో మనీ అయితే దాచుకుంటున్నారు. అంటే మేము ఇస్తాం, మనీ ఇస్తాం పిల్లలకి. ఎట్లా స్నాక్స్ కొనుక్కోవడానికైనా సరే, దేనికైనా సరే అన్నీ మేమే తెచ్చి పెడతాం. ఈ పైసలు ఎట్లా వచ్చినాయంటే, ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినాయి కానీ, నాన్నమ్మ వాళ్ళు ఇచ్చినాయి కానీ, ఎవరైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు మా రిలేటివ్స్ కానీ, డాడీ కానీ, నేను కానీ ఎప్పుడైనా డబ్బులు ఇస్తూ ఉంటాను. డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు దాచుకోవడం స్టార్ట్ చేశారు. వాళ్ళంతటికి వాళ్ళే డబ్బులు దాచుకుంటున్నారు. సో నేను ఏమనుకున్నానంటే, ఇట్లాంటి ఉండీలు కానీ కొనిస్తే పిల్లలు ఇంకా బాగా దాచుకుంటారు కదా. ఇంట్లో కావాల్సినవి మేము తీసుకొస్తాం. వాళ్ళ డాడీ కానీ మేము కానీ అన్నీ తీసుకొచ్చి పెడతాం. స్నాక్స్ అయినా సరే, బట్టలకైనా సరే, ప్రతిదీ మేము అన్నీ సమకూరుస్తాం. కాబట్టి పిల్లలకి అంత అవసరాలు, డబ్బులతోటి కొనుక్కోవాలి అనేది అవసరాలు కూడా రావన్నమాట. సో మేము ఇచ్చిన పైసలు ఏం చేస్తారు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఇచ్చినా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చినా, అంటే మా అత్తమ్మ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు ఇచ్చినా సరే పిల్లలు దాచుకుంటున్నారు. సో అట్లా దాచుకున్నప్పుడు పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్నప్పుడు పోతాయి కదా. సో అట్లాంటప్పుడు నేను ఇలా ఉండీలు అయితే తీసుకున్నాను. ఈ ఉండీలు కూడా నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు డిమార్ట్లో తీసుకున్నాను. సో అయితే పిల్లలు దాచుకోబట్టి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. అంతకుముందు మట్టి ఉండీలు ఉండే. మట్టి ఉండీలు ఉన్నప్పుడు పిల్లలు, మా చిన్న పాపది జానుది ఉండి పగిలిపోయింది. మట్టిది కుండలు కదా, అవి పగిలిపోయింది. సో అట్లా పగిలిపోవడం వల్ల మా పెద్ద పాప కూడా ఉంది, 2 పగిలిపోయినాయి. ఇక తండ్రి కూడా కొన్ని రోజులకి పూజాది జాను ఇద్దరిది మట్టి ఉండీలు పగిలిపోయినాయి. సో ఇట్లాంటివి అయితే పగలవు కదా అని నేను ఐడియాతో ఇట్లా తీసుకున్నాను. ఇవి చిన్నవి అనమాట. సో చిన్నవి ఇవి కాగితాలు వేసినా కానీ తొందరగా నిండిపోతుంది. కాయిన్స్ అయితే ఎక్కువ రోజులు వస్తాయి కానీ కాగితాలు అయితే ఇప్పుడు పైసలు ఇవి కాగితం కదా. సో ఇట్లా వేయటం అనేది తొందరగా నిండిపోతుంది. అది కాక 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ రోజులు ఉండిలో ఉండటం కూడా మంచిది కాదు అని నేను 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయిందని తీసేసాను అనమాట. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిందని నేను ఇట్లా కోసేసాను. ఇలా పిల్లలు అయితే ఉండేవి ఇట్లా కోసాను అనమాట. కోసేసి పైసలన్నీ తీసేసాను. ఈ పైసలు ఇప్పుడు నేను ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. పైసలు అయితే పిల్లలకైతే బట్టలు కానీ ఏదైనా ఫెస్టివల్ సమయంలో కొనుక్కోవటం అన్నీ ఫెస్టివల్కి డాడీ కొనిస్తాడు, పర్లేదు, బట్టలకి అయితే అవసరం లేదు. అండ్ స్నాక్స్ కూడా నేను ఇంట్లో చేసి పెడుతూ ఉంటాను. పిల్లలు కూడా ఒకవేళ కొనుక్కోవాలని కూడా చిన్నవి కొనుక్కుంటాను. నేను కొని తీసుకొస్తాను కాబట్టి వాళ్ళ డాడీ కానీ నేను కానీ ఇతరం చూసుకుంటాను కాబట్టి పిల్లలకి పైసలతో అయితే అంత అవసరం లేదు. ఏం చేయాలి అనుకున్నా అయితే నేను అంతకుముందు పిల్లలకి బుక్కుల మీద నేను పిల్లల పేరు మీద బుక్కులు పైసలు దాచిపెట్టేదాన్ని. పైసలు ఎట్లా దాచిపెట్టేదాన్ని చూపిస్తాను, నేను తీసుకొస్తాను. అవేంటి ఇట్లా సేవింగ్స్ అకౌంట్స్ అనమాట. పిల్లలకి ఇవి సేవింగ్స్ అకౌంట్. డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ కింద ఇవైతే తీసుకున్నాం ఇద్దరికి. పూజ పేరు మీద, జాను పేరు మీద, అంటే మా పెద్ద పాప పేరు వచ్చేసరికి పూజ, మా చిన్న పాప పేరు జాహ్నవి. సో ఇద్దరికి పూజ, జాను ఇద్దరి పేరు మీద ఇట్లా బుక్లు అయితే పోస్ట్ ఆఫీస్ కింద తీసుకున్నాం. పోస్ట్ ఆఫీస్లో ఇట్లా కట్టామంటే మనం సేవింగ్గా కూడా ఉంటుంది అని నేను ఈ ఐడియాతో అయితే ఎప్పుడో తీసుకున్నాను. ఇవి తీసుకొని కూడా ఈ బుక్లు నేను పెట్టుకొని మనీ దాచిబట్టి కూడా 4 ఇయర్స్ అయ్యింది. అంటే ఎక్కువ సేవింగ్ కూడా చేయలేదు నేను. ఇట్లా మన కాడ ఉన్నంతలో మనం కొన్ని పిల్లలకి అయితే జమ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా సేవింగ్ చేయలేదు నేను. ఇప్పుడు సేవింగ్ ఆపేసి నేను ఇది 22లో 2 ఇయర్స్ అయిందనమాట. ఈ బుక్లో అయితే నేను మర్చిపోయాను అండ్ పక్కన పెట్టేశాను. మనీ కూడా వేసే అంత మనీ కూడా మన బడ్జెట్ కాదు కాబట్టి. సో 2 ఇయర్స్ అయింది. మళ్ళీ నేను ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ పైసలు అయితే 1 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ పైసలు అయితే ఈ బుక్లోనే వేసేయాలి పిల్లలకి. ఇవి మనకి ఫోన్పేలో గూగుల్ పేలో మనం వేసుకుంటే మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వాడుకుంటూ ఉంటాము. అయిపోతాయి, మనం ఎంత దాచిపెట్టాలన్నా కానీ ఫోన్పేలో గూగుల్ పేలో అకౌంట్లో అయిపోతాయి. సో నేనేమనుకుంటున్నానంటే ఇట్లా పిల్లలు దాచుకున్న డబ్బులు పిల్లలకే ఉపయోగపడాలి. మనం అంతకుముందు కూడా ఒకసారి దాచుకుండేవి 1000-2000 అట్లా దాచుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ఇంట్లోకి సరుకులు తెచ్చేసుకునేదాన్ని. వాళ్ళు పిల్లలు వేయటం, నేను సరుకులు తేయటం, ఇదంతా కరెక్ట్ కాదు. మనందరికీ మనం తెచ్చుకుంటాం కదా, మనం అవసరమైనప్పుడు పిల్లల పైసలతో ఎందుకు అన్నట్టు నేను అప్పటి నుంచి ఈ ఉండిలో దాచుకున్నారు. పిల్లల పైసలతో మనం ఏమీ యూజ్ చేయొద్దు, పిల్లలు ఎప్పటికైనా సరే పిల్లలకే ఉపయోగపడాలి అని అనుకున్నాను నేను. సో ఈ బుక్కుల్లో అకౌంట్లు అయితే వేయాలనుకున్నాను. ఇప్పుడు ఎంత వచ్చినాయి ఏంటి అని నేను చూస్తాను, నేను మొత్తం కౌంట్ చేస్తాను. ఇందులో ఒక పైసా కూడా నేను అస్సలు వేయనే లేదు. అన్నీ పిల్లల పైసలే, ఇవన్నీ కూడా పిల్లలవే అన్నీ. సంక్రాంతికి వెళ్ళినప్పుడు, దసరాకి వెళ్ళినప్పుడు అమ్మమ్మ అంటే మా మమ్మీ వాళ్ళు,
మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే మేము సపరేట్ ఉంటాం కాబట్టి వాళ్ళు పోయినప్పుడు ఇస్తుంటారు పిల్లలకి, దాచుకోండి మీరు కొనుక్కోండి మన డ్రెస్సులకైనా అట్లా. ఎక్కువ భారీ బడ్జెట్లు కూడా ఇవ్వరు, అట్లాంటి పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చేంత కాదు. మాది అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది మిడిల్ క్లాస్, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళనే. భారీ బడ్జెట్ ఇవ్వాలన్నా కాదు కదా, ఉన్న దాంట్లోనే. కొంచెం పిల్లలు వచ్చారు మాకు, ఇద్దరు ఆడపిల్లలని మీకు తెలుసు, అట్లా కొనుక్కోండమ్మా అని పిల్లలు పైసలు ఇస్తూ ఉంటారు కదా, ఆ పైసలు కూడా తెచ్చి ఉండిలోనే వేసేసుకుంటారు. సో అలా అయితే జమ అయింది. ఇవి కోస్తుంటే మీకు వీడియో ఏం చూపించలేదు నేను. తర్వాత నాకు ఇది కోసుకుంటున్నప్పుడు కూడా వీడియో ఏం రికార్డ్ కాలేదు, పైగా ఇక్కడ కోసుకుంది కూడా నాకు ఇది కోస్తున్నప్పుడు. సో వీడియో రికార్డ్ అవుతుందో లేదా అనేది మర్చిపోయాను నేను, అట్లా అనమాట. ఇదైతే మొత్తం ఇట్లా మొత్తం ముడతలు ముడతలు అయిపోయినాయి ఇవి. ఎప్పుడన్నా వాళ్ళ డాడీ ఇస్తుంటాడు, అప్పుడప్పుడు వాళ్ళ డాడీ ఇస్తున్నప్పుడు అట్లా. ఇది చూడండి మొత్తం ఇట్లా రేగు కాబట్టి, ఇది రేగు కాబట్టి కొంచెం చినిగిపోయింది 100 నోట్ అయితే. ఇంకా చిల్లర పైసలు కూడా ఉన్నాయి, చిల్లర కూడా ఉంటే నేను తీసి పక్కకు పెట్టేశాను. చిల్లర పైసలు చాలా ఉన్నాయి, ఆ చిల్లర కూడా కనీసం 300 అట్లా ఉండొచ్చు, పిల్లలకి ఇచ్చేద్దాము, పిల్లలే వాడుకుంటారు అని చిల్లర నేను పక్కన పెట్టేశాను 300 కూడా. కౌంట్ చేద్దాం ఎన్ని అని. 5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. ఇది 500 కాగితాలు, 200 కాగితాలు, 4, 50 కాగితాలు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, ఇవి 10 అన్నట్టు. సో ఇదన్నమాట. ఇంకా చిల్లర కాయిన్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిల్లర 300 దాకా ఉంటాయి అవి మొత్తం ఇవన్నీ. మొత్తం అతకపోతున్నాయి అసలు. దానికి ఒకటి, ఈ ఒక 2, అయితే ఫుల్ అతకపోతున్నాయి. ఈ ఒక 3, ఇవన్నీ కలిపేసి ఇదనమాట. ఇవి మొత్తం కలిపేసి మొత్తం 13,300. ఇవి 13,300. ఇంకా చిల్లర ఉన్నాయి, ఒక 300 రూపాయలు చిల్లర ఉన్నాయి. మొత్తం 13,600 రూపాయలు ఒక సంవత్సరంలో పిల్లలు అయితే ఇలా వడ్డీలో చక్కగా జమ చేసేసుకున్నారు. 13,000. ఆ చిల్లరంతా తీసేసాను. చిల్లరంతా తీసేసి ఫైనల్గా ఎంత ఉన్నాయి చిల్లర కాకుండా అనేది నేను ఈ బుక్లో వేసిన తర్వాత అయితే చూపిస్తాను నేను, ఓకేనా? చూద్దాం ఎక్కడ ఏంటి అనేది. ఇక్కడ నేను మనీ కట్టడానికి అయితే వెళ్తున్నాను పోస్ట్ ఆఫీస్కి. ఇది మీరు ఆల్రెడీ వీడియోస్లో కూడా చూసే ఉంటారు. ఇక్కడ ఆటోలో అయితే వెళ్తున్నాను, నేను పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను మనీ పే చేయటానికి. హాఫ్ ఆఫ్ మనీ పేమెంట్ అయితే చేస్తున్నాను, ఇద్దరికి సమానంగా. ఇక్కడైతే కౌంట్ చేసి బుక్స్లో అయితే రాస్తున్నారు. ఫైనల్గా మనీ అయితే పే చేశాను హాఫ్ ఆఫ్. ఎలా అనిపించింది ఈ వీడియో మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.